సంజన వెల్కమ్ టు ఏది నిజం. తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆఖరి 15 రోజుల ముందు టికెట్ వచ్చేది. ప్రచారానికి కూడా చాలా తక్కువ సమయం ఉంది. అన్నిటికీ మించి అది ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం. అసలు గెలుస్తాడా లేదా అనే డౌట్. కానీ హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. అయితే ఇచ్చిన హామీల విషయంలో అతని తీరు వివాదాస్పదంగా మారింది. ఇది ఇలానే కొనసాగితే మళ్ళీ గెలుస్తారా లేదా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. అంది వచ్చిన అవకాశాన్ని జారవేసుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదో మారుమూల నియోజకవర్గం. పేరు మడకశిర. దళితులు ఎక్కువగా ఉంటారు. కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడి ఉంది. దళితులు ఎక్కువగా ఉండటంతో 2009లో మడకశిరను ఎస్సీ రిజర్వుగా కేటాయించారు. ఇక్కడ గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, పాలకులు కూడా మారుతూనే ఉన్నారు. కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. మడకశిర రూపురేఖలు మార్చే మహానుభావుడు ఎవరు వస్తారా అని ఆ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూశారు. 1951లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇది కాంగ్రెస్కు కంచుకోట. ఆ పార్టీ దాదాపు 8 సార్లు గెలిచింది. టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్ ఒక్కసారి, స్వతంత్ర పార్టీ ఒక్కసారి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవగా 1999, 2004 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరపున రఘువీరారెడ్డి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కె సుధాకర్ విజయం సాధించారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థి కె ఈరన్న గెలిచారు. 2019 నాటికి ఫలితం మారిపోయింది. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి గెలుపును అందుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఈరన్నను ఓడించారు. మళ్లీ 2024 నాటికి మడకశిర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. నిజానికి మడకశిర టికెట్ విషయంలో గందరగోళం రేగింది. తొలుత మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు ఇస్తారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా ఆయన్ను తప్పించారు. డాక్టర్ సునీల్ అనే వ్యక్తికి టికెట్ ప్రకటించారు. టికెట్ అందుకున్న ఉత్సాహంతో డాక్టర్ సునీల్ ప్రచారాన్ని కూడా హోరెత్తించారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినాయకత్వం టికెట్ మార్పు చేశారు. అనూహ్యంగా టీడీపీ అధికార ప్రతినిధి ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. దీంతో మడకశిర టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. సునీల్కు టికెట్ ప్రకటించి ఇప్పుడు మార్చడమేంటని ఆయన వర్గీయులు రచ్చ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ కూడా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఈర లక్కప్పకు చోటు కల్పించింది. ఏపీ ప్రభుత్వం, కూటమి సునామీ వీచినా ఇక్కడ మాత్రం నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావటంతో ఎన్నికలు హైటెన్షన్ను రేపాయి. ఈ పోరులో కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు సమీప ప్రత్యర్థి ఈర లక్కపై స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికలకు ముందు ఎంఎస్ రాజు చాలా హామీలు ఇచ్చారు. గెలిచిన తరువాత వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజుల్లోనే 30కి పైగా సమస్యలను పరిష్కరించారు. ఇప్పటికీ నియోజకవర్గానికి దాదాపు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధికి నాంది పలికారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉందో అక్కడ బోర్లు వేయించాలని అధికారులను ఆదేశించారు. బడుగు బలహీన వర్గాలు, దళితులతో పాటు చాలా మంది కుళాయి కనెక్షన్ల కోసం డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే వారందరికీ తన మొదటి నెల జీతం విరాళంగా ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎంఎస్ రాజు గారు మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎంఎస్ రాజు గారు అయితేనేమి, గుండెమాల తిప్పేస్వామి గారు అయితేనేమి,
ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో మడక్సిరా నియోజకవర్గ అభివృద్ధికి ఇండస్ట్రియల్ రూపంలోనైతేనేమి, మన ఆంధ్రనీవా కాలువ ద్వారా చెరువులకు నీరు నింపే విషయం అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ తెచ్చే విషయం అయితేనేమి, రోడ్ల విషయాలు అయితేనేమి, ఏదైతే కట్ట మీద రాజీవ్ గాంధీ సర్కిల్లో సెంటర్లో ఏదైతే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందో గత ప్రభుత్వం 5 ఏళ్ళైనా కూడా అది తీయలేకపోయింది. ఎంఎస్ రాజు గారు గెలిచిన 15-20 రోజులకే దాన్ని వేరే చోటకు తొలగించి ప్రజలకు ఎంతో సౌకర్యం కల్పించినారు. ఇటువంటి ఎమ్మెల్యే మడక్సిరా నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గత పాలకులు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా అక్కడ పనిచేసినారు. మరీ ఇంత దూకుడుగా ఇంత ప్రజల్లో దూసుకెళ్ళి ప్రజా సమస్యలు స్వయంగా వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే సత్తా ఎవరు ఏ నాయకుడు చేయని విధంగా ఈ మన ఎమ్మెల్యే గారు ఈరోజు దూసుకుపోయి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిని మరి పారిశ్రామికంగా రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మడక్సిరాని అగ్రగామి నిలపడానికి శాయశక్తులు పనిచేస్తున్నందువల్ల ఆయనకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై విమర్శలు కూడా ఉన్నాయి. తనను ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పిన రాజు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు. హంద్రీనివా నీళ్లు మడకశిరకు తెచ్చి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. అది కూడా అమలుకు నోచుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలు తెస్తానని చెప్పినప్పటికీ ఆ దిశగా పనులు జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎంఎస్ రాజు నాన్ లోకల్ కావటంతో చుట్టం చూపుగా వస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు గుంతులున్నాయని మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చెప్పేవాళ్ళు. ఒక 70 ఉండింది, కానీ ఇప్పుడు 270 గుంతులైనా కూడా దాన్ని పట్టించుకుంటా అనలే. ఏదో ట్రాన్స్ఫార్మర్లు అవి మార్చినంత మాత్రాన ఈ మడక్సిర ఏదో అభివృద్ధి చెందింది అనుకునే భ్రమలోనే ఉంటా అన్నారు. ఇది అసలు ముమ్మాటికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మడక్సిర ప్రజలకి ఇంకా చాలా ఉన్నాయి అవసరాలు, దాన్ని గుర్తించండి. చాలా ఉదాహరణకి మా మండల గ్రాంట్లో ఇప్పటికీ 16 పంచాయతీలు కూడా దగ్గర 1,40,00,000 పైసలకు మేము పన్నులు గుర్తించి రిలీజ్ అయినాయి. దానికి కూడా అడ్డం రావడం అంటే ఇంకా ఎమ్మెల్యే అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారో కనీసం మీ మండల గ్రాంట్ మీరు చేసుకోండి అని చెప్పేదానికి కూడా లేకుండా ఉన్నారు. అది కూడా మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తేనే మేము చేస్తాము. ఏంది అసలు? టీడీపీ నేత స్థానికుడు గుండుమల తిప్పేస్వామి ఎంఎస్ రాజు విషయంలో కీలక పాత్ర పోషించారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ ఇచ్చిన హామీలు జనాన్ని ఆకట్టుకున్నాయంటారు. అయితే గెలవక ముందు ఒక ఎత్తు, గెలిచిన తరువాత మరో ఎత్తులా ఎంఎస్ రాజు తయారయ్యారని అంటున్నారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని సైతం పక్కన పెట్టారనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఎంఎస్ రాజుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి కూడా ఇవ్వటంతో నియోజకవర్గ ప్రజలతో ఈ దూరం మరింత పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. తాము కామన్ మ్యాన్ అని భావించిన ఎంఎస్ రాజు కాస్ట్లీ మ్యాన్ గా మారిపోతున్నారని వాదనలు వినిపిస్తున్నారు. ఇలాంటివి ఉంటే భవిష్యత్తు కష్టమే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఈ విమర్శలు, ఆరోపణలకు ఎంఎస్ రాజు ఎలా చెక్ పెడతారో అనేది ఆసక్తిని పెంచుతోంది.